నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు న్యూస్ చిప్స్. చాలామంది ఇప్పుడు రెండు చేతులా సంపాదించాలి అనే దానికోసం కష్టపడుతూ ఉన్నారు. అంటే పెరుగుతున్న ఖర్చులు కావచ్చు, సమాజంలో మారుతున్న పరిస్థితులు కావచ్చు, ఖచ్చితంగా సెకండ్ ఇన్కమ్ అనేది ఎవరికైనా ఉండాల్సిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇటువంటి నేపథ్యంలోనే వ్యాపారాల వైపు అడుగులు వేస్తూ ఉన్నారు. టెక్ దిగ్గజాలు అవ్వచ్చు, వివిధ రంగాల్లో పనిచేసే వాళ్ళు అవ్వచ్చు, ఫార్మా, రియల్ ఎస్టేట్, ఇట ఏదైనా సరే వ్యాపారం చేయాలి అనే వాళ్ళ సంఖ్య అయితే రోజు రోజుకు పెరుగుతుంది. ఇటువంటి నేపథ్యంలో అసలు వ్యాపారాన్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఏ వ్యాపారం ఎప్పటికీ డిమాండ్ తగ్గని విధంగా ఉంటుంది అనే విషయాన్ని నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. వ్యాపారం చేయాలనే ఆలోచనలో ప్రతి ఒక్కరికి ఇప్పుడు సర్వసాధారణమైపోయింది. ముఖ్యంగా తాము సంపాదిస్తేనే మరికొందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో కొంతమంది ఉంటే, వాళ్ళ అవసరాల కోసం ఒక బిజినెస్ ఐడియాను ఇంప్లిమెంట్ చేయాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇక మెడికల్ ఇండస్ట్రీ అనేది వేగంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో సర్జికల్ కాటన్ ఇండస్ట్రీ వేగంగా పెరుగుతోందట. ఇలాంటి వ్యాపారం మొదలు పెడితే భారీగా లాభాలు ఆర్జించవచ్చని కూడా చెప్తున్నారు. ఆహారం, వస్త్రాలు, వైద్యం, ఈ మూడు మనిషికి ఎంతో ముఖ్యమని మనం చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అందుకే ఈ మూడు రంగాల్లో వ్యాపారాలు చేసేవారికి నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి. అయితే ఫుడ్ బిజినెస్ చూసుకుంటే ఒక్కొక్కసారి క్లిక్ అయితే డబ్బులు బాగా వస్తాయి, కానీ ఫుడ్ బిజినెస్లో లాస్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. అదేవిధంగా వస్త్ర వ్యాపారం కూడా అందరికీ కలిసి రావచ్చు, లేదంటే అవ్వకపోవచ్చు. కానీ ప్రతి మనిషి ఈ మూడు లేకుండా అయితే జీవించలేరు. కాబట్టి ఇలాంటి వాటిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్తగా ఆలోచించి వ్యాపారం మొదలు పెడితే లాభాల పంట పండటం ఖాయమని నిపుణులు చెప్తూ ఉన్నారు. అలాంటి ఓ బెస్ట్ బిజినెస్ గురించే మనం ఈరోజు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మెడికల్ ఫీల్డ్లో ఖచ్చితంగా అవసరపడే వస్తువుల్లో సర్జికల్ కాటన్ ఒకటి. రోజు రోజుకి పెరుగుతున్న జనాభా, శస్త్రచికిత్సల నేపథ్యంలో సర్జికల్ కాటన్ను ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. కాబట్టి మార్కెట్లో ఉన్న ఈ డిమాండ్కు అనుగుణంగా కాటన్ తయారీ బిజినెస్ను ప్రారంభిస్తే భారీగా లాభాలు పొందవచ్చు అంటున్నారు నిపుణులు. ఇంతకీ అసలు ఈ బిజినెస్ని ఎలా ప్రారంభించాలి, ఎంత ఖర్చు అవుతుందనేది కూడా తెలుసుకుందాం. ఇక ఈ కాటన్ తయారీ బిజినెస్ను నిర్వహించేందుకు హోల్సేల్లో పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక కొనుగోలు చేసిన పత్తిలో కొన్ని కెమికల్స్ వేసి వాషింగ్ చేస్తారు. అనంతరం శుభ్రం చేసిన పత్తిని సర్జికల్ కాటన్గా తయారు చేసేందుకు పలు రకాల మిషన్స్ కావాల్సి ఉంటుంది. చివరిగా పత్తిని రౌండ్ షేప్లో ప్యాకింగ్ చేస్తారు. చివరిగా వీటిని రకరకాల బరువుల్లో విక్రయిస్తారు. మీ సొంత బ్రాండింగ్తో ఈ కాటన్ను మార్కెటింగ్ చేసుకోవచ్చు. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తక్కువలో తక్కువ ఈ వ్యాపారానికి అవసరమైన మిషన్స్ 70 లక్షల వరకు ఉంటాయట. ఇక రా మెటీరియల్స్ కోసం 15 లక్షల వరకు ఖర్చు అవుతుంది. అయితే పెట్టుబడికి తగ్గట్టుగానే లాభాలు ఉంటాయంటున్నారు నిపుణులు. నెలకు లక్షల్లో ఆదాయం ఆర్జించడం ఖాయమంటున్నారు. ఏది ఏమైనా ఒక బిజినెస్ మనం స్టార్ట్ చేసే ముందు నిపుణులను అయితే సంప్రదించాలి. ఆ నిపుణుల సలహాలు, సూచనల ప్రకారమే ఒక బిజినెస్లోకి మనం అడుగు పెడితేనే మంచిదంటున్నారు బిజినెస్ ఎక్స్పర్ట్స్. ఇది ఇవాల్టి న్యూస్ చిప్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ HM TV.